నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. లోక్సభలో 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన ఆర్థిక ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇందులో ఒక ఆకర్షణీయమైనటువంటి అంశం ఇన్కమ్ ట్యాక్స్కి 12 లక్షల వరకు రాయితీ ఇచ్చారు. అంటే 12 లక్షల ఆదాయ పరిమితి వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇది మధ్యతరగతి, ప్రత్యేకంగా ఉపాధ్యాయ వర్గాల్లో కొంత సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో పోలవరం, విశాఖ స్టీల్ ప్రాజెక్టు, విశాఖ పోర్ట్ అభివృద్ధితో పాటు కొన్ని సాగునీటి పథకాలు, రోడ్ల అభివృద్ధి, ఇతరత్రాలకు నిధులు కేటాయించారు. అయితే రాష్ట్రంలో కీలకమైనటువంటి వీటికి నిధులు కేటాయించటం చాలా వరకు ఆహ్వానించదగ్గ పరిణామం అయినప్పటికీ బడ్జెట్లో ఎప్పట్లాగానే అనుకున్నంతగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదు అనేది ఒక విమర్శ. ఏమైనప్పటికీ గతంతో పోల్చుకుంటే పోయిన బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లోనూ కొంత నిధుల కేటాయింపు భారీగానే జరిగింది. మిగిలిన అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక నిధులు ఎంత కేటాయిస్తారనే దాని మీద ఒక స్పష్టత ఉండాలి. అట్లాగే మళ్ళా ఈ పోర్ట్లు, రామాయణంపేట పోర్టు కానీ, ఈ స్టీల్ ఫ్యాక్టరీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావనలు కానీ దీనిలో రాలేదు. ఇది కొంచెం ఆలోచించదగినటువంటి అంశం. సరే, మొత్తం మీద విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బడ్జెట్ గురించి వ్యాఖ్యానిస్తూ బుల్లెట్ దెబ్బలకి బ్యాండేజ్ వేసినట్టుగా ఉందన్నట్టుగా మాట్లాడారు. దీంతో చాలామంది ఏకీభవిస్తూనే ఉన్నారు. అయితే గతంతో పోల్చుకుంటే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో దీంట్లో కొంత స్పష్టత కనిపిస్తుంది. ఇది ఒక రకంగా ఎన్నికల బడ్జెట్.